భాగంలో ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో తన కొడుకు సంగతి అంతా పూర్తిగా వివరించింది. అంతేకాదు, తన కొడుకు వెంబడి ఒక అమ్మాయిని కూడా తీసుకువచ్చాడని, తనని వివాహం చేసుకుంటానని చెప్పాడని కూడా ఆ విషయమంతా నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పింది తన భార్య. ఇది అంతా వింటూ ఈ ఊరి పెద్ద చాలా కోపపడ్డాడు. చాలా కోపానికి గురయ్యారు. ఊరి పెద్ద ఇంటిలోకి వెళ్లిన మరుక్షణమే ఈ ఊరి పెద్ద కొడుకు చూసి చాలా సంతోషపడి ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అరే నానా, మీరు తిరిగొచ్చేశారా? నాన్నగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల్నుంచి మీకోసం నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. నాన్నగారు, మీరొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాన్నగారు, మీరంతా బాగున్నారు కదా? అయినా ఇన్ని రోజులు మీరెక్కడికి వెళ్లారో నాకు అర్థం కావడం లేదు. సరే నాన్నగారు, మీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, బావున్నానురా. నువ్వెలా ఉన్నావు? సరే, నువ్వు చేసిందంతా అమ్మ నాకు పూర్తిగా చెప్పింది. నువ్వు అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది అస్సలు జరగదు. ఊరు పేరు తెలియని ఆ అమ్మాయిని, ముక్కు మొహం తెలియని కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? నా పరువు ప్రతిష్ట ఏమైపోతుంది? ఈ ఊర్లో ప్రజలందరూ నన్నెంతగానో గౌరవిస్తూ ఉంటారు. అలాంటిది నువ్వే ఇలాంటి పని చేస్తే ఇక మనకి ఎవరూ విలువివ్వరు. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా మీ అమ్మ పడినట్టు నేను నీ బుట్టలో పడను. ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. ఇది గుర్తుంచుకొనుండు. రేపే ఆ అమ్మాయిని తీసుకువెళ్లి దేబెట్టికి వచ్చేయ్, దింపి వచ్చేయ్ అని ఈ ఊరి పెద్ద చాలా కోపంగా తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే నాన్నగారండి, నేను మీపై ఎంతో నమ్మకంతో, నేనేమన్నా కాదనరనే ఒకే ఒక నమ్మకంతో ఇంతవరకు వచ్చాను. మిమ్మల్ని కాదని నేను ఇప్పటివరకు ఏ పని చేయలేదు. కానీ ఆ అమ్మాయి జీవితాన్ని మాత్రం నేను నాశనం చేయలేను. ఆ అమ్మాయి అంటే నాకు ఎంతగానో ఇష్టం. మీ ఊరి కట్టుబాట్లకి, మీ కట్టుబాట్లకి నేను ఎదురు తిరగకూడదని మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అంతేగాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండడం మాత్రం జరగని పని. నేను ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ ఊరి పెద్ద కొడుకు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నీకు విదేశాలకి చదువులకి పంపడం నాది చేసిన తప్పు. నేను నీపై ఎంత ఖర్చు పెట్టానో అదంతా వృధా అయినట్టే. ఇంటి పరువు తీస్తూ నువ్వు ఏ వృద్ధులకి వస్తావో చూస్తాను. ఇక నా కంటికి కనిపించకు అని వీరిద్దరూ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది అంతా వింటూ ఈ ఊరి పెద్ద భార్య, అరే ఏంటండి మీరు చిన్న పిల్లవాడిలాగా వాడితో తగాద పడుతూ ఉన్నారు? అరే నువ్వు లోపలికి వెళ్ళు, నేనేదో ఒకటి నచ్చి చెప్తానులే, రేపొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చి రాగానే ఏంటి గొడవ? వద్దు, మీరిద్దరూ వెళ్ళండి. అరే నువ్వు గదిలోకి వెళ్ళు అని ఊరి పెద్ద భార్య తన యొక్క కొడుకుని తన గదిలోకి పంపించేసింది. ఈ ఊరి పెద్దతో ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే ఏమిటండి మీరు మీ మొండి పట్టుదల? వాడు మన బిడ్డండి, మనకి ఒక్కగానొక్క సంతానం. వాడు ఆశపడింది మనం ఇప్పటివరకు ఎప్పుడూ కాదనలేదు. అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు కాని పెళ్లి చేసుకుని తీసుకురాలేదు కదా. వాడు మనపై ఉన్న నమ్మకానికి, గౌరవానికి మనం కూడా విలువిద్దాం. వాడు మనపై ఎంతో ప్రేమతోనే కదా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి మనల్ని అడిగి మరీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దయచేసి మీరు కాస్త ఆలోచించండి. కోపగించుకోకుండా కాస్త మనసు పెట్టి ఆలోచించండి. దయచేసి వాణ్ణేమీ అనకండి అని చాలా బాధపడుతూ ఉంది ఊరి పెద్ద భార్య. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, నువ్విలా వాణ్ణి వెనటీసుకురాబట్టే వాడు ఈరోజు ఇంతవరకు తెగించాడు. రేపొద్దున నిన్ను చంపడనేమిటి నమ్మకం? వాడిప్పుడే ఇంతింత మాట్లాడుతున్నాడంటే రేపొద్దున నాకింక నన్ను చూస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. వాణ్ణి విదేశాలకి పంపించి చదివించడం నేను చేసిన తప్పు. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకువచ్చి నా ఇంటి కోడలుగా చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఊరి పెద్దగా నాకు ఈ ఊర్లో ఒక మర్యాద, హోదా, అన్నతనం ఉన్నాయి. అవన్నీ వీడు చేసిన ఒక్క పని వల్ల మొత్తం అంతా పోతుంది. ఊరిలో రేపటి నుంచి నేను తలెత్తుకుని తిరగలేను. దయచేసి ఈ విషయంలో నన్నింతగా ఇబ్బంది పెట్టవద్దు అని ఊరి పెద్ద చాలా కోపంగా తన భార్యతో చెప్పి నేరుగా తన ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటూ ఈ అమ్మాయి చాలా బాధపడుతూ, ఎంతగానో లోలోపల బాధపడుతూ సరిగ్గా తెల్లవారింది. ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పి ఆ మాంత్రికుణ్ణి కలవడానికి బయల్దేరాడు. ఈ ఊరి పెద్ద ఊరిని దాటుకొని అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వెళుతూ ఉన్నాడు. సరిగ్గా కొంత సమయం ప్రయాణించిన తర్వాత ఈ ఊరి పెద్దకి ఒక భయానకమైన ఒక గుహ కనిపించింది. ఆ గుహ చూడడానికి చాలా విచిత్రంగా, భయంకరంగా ఉంది. ఈ ఊరి పెద్ద నేరుగా ఆ గుహలోనికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు.
వచ్చావా మానవా? నీ రాక కోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికి పట్టిన ఆ భయంకరమైన పిశాచి ప్రేతాత్మల రూపాన్ని తరిమి కొట్టే అవకాశం ఇప్పుడు నీకొచ్చింది. నీ యొక్క అదృష్టం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ఏదైతే కాదంటున్నావో అదే ఇప్పుడు నీ కుటుంబానికి, నీ ఊరికి శ్రీరామ రక్షగా మారుతుంది. అనవసరమైన ఆర్భాటాలకి వెళ్ళి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు. నేనేం చెబుతున్నానో నీకు అర్థమై ఉంటదనుకుంటున్నాను అని ఈ యొక్క మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామి, వందనాలు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకెటువంటి అవకాశం రావటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. పైగా నేనొక బాధలో ఉన్నాను. నా కుమారుడు నా పరువు తీసే ఒక పెద్ద తప్పును చేసుకుని వచ్చాడయ్యా. అయ్యా, దయచేసి మీరేం చెబుతున్నారో నాకంతా క్లుప్తంగా వివరించండి అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని అడుగుతూ ఉన్నాడు. అన్నీ తెలిసే నువ్విదంతా చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ మానవ మెదడుకి ఇది సాధ్యమైనది కాదు. చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు అనుకున్నట్లు నీ కుమారుడు ఆ అమ్మాయిని తీసుకువస్తే పెళ్లి చేసుకుంటే నీ యొక్క పరువు మొత్తమంతా పోతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ఆ అమ్మాయి చేతుల్లోనే ఈ ఊరికి, నీ కుటుంబానికి వచ్చిన శాపం మొత్తం తొలగించే శక్తి తన చేతిలోనే ఉంది. నువ్వు అనుకున్నట్లు ఆమె ఎవరో కాదు, నీ కుటుంబానికి వచ్చిన గొప్ప వరం. ఆమె రాకతోనే ఈ ఊరిలో కొన్ని దుష్టశక్తులు దూరంగా వెళ్ళిపోయాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆమె చేతులతోనే ఈ ఊరి యొక్క శాపాన్ని మనం పూర్తిగా తొలగించుకోగలుగుతాం. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మూసివేయబడి ఉన్న ఆ గుడిని తిరిగి తెరవగలుగుతాం. ఆ పరమశివుడికి మనం పూజలు చేసుకోగలుగుతాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను ఊరి పెద్దగారు. ఆ అమ్మాయి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. దైవ గుణాలు కలిగి ఉన్న ఆ నక్షత్రం 1,000,000 మాత్రమే ఉంటుంది. ఆమె నక్షత్రం ఆమెకి ఉంది. నువ్వు అనుకున్నట్లు ఆమెకు ఎటువంటి కుటుంబ సంబంధాలు లేవు. ఆమె అనాథ. కాని దైవం ఒకటి తలిస్తే తాను ఇంకొకటి తలిచినట్లు ఆ పరమశివుడే ఆ అమ్మాయి రూపంలో మన ఊరికి శాపం కలిగించడానికి ఈ అమ్మాయిని మనకి ప్రవేశపెట్టాడు. రేపు వచ్చే పౌర్ణమి రోజున ఆ అమ్మాయిని గుడికి ఎదురుగా బలివిస్తే చాలు, ఆ యొక్క ఊరి సమస్యంతా పూర్తిగా సర్వనాశనమవుతుంది. ఆమె ఒంట్లో ఉన్న రక్తపు చుక్క ఒక్క చుక్కైనా సరే ఈ నేలపై పడితే ఈ నేలంతా భూత ప్రేత పిశాచాలన్నీ ఆ రక్తపు చుక్క వద్ద బందీగా మారిపోతాయి. మరుక్షణమే ఆ పిశాచాలను బంధించగలుగుతాను. నువ్వనుకోవచ్చు ఆ అమ్మాయిని చంపడం నేరం కదా అని. కాని అన్నీ తెలిసిన ఆ పరమశివుడే మనకి అండగా ఉండగా ఆ పరమశివుడే ఆ అమ్మాయిని కాపాడుతాడన్న నమ్మకం నాకుంది. తిరిగి మరలా ఆ అమ్మాయిని బతికించే బాధ్యత నాది. నాపై నమ్మకముంచు అని ఈ మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, మీరు చెబుతుంటే నాకు చాలా భయంగా ఉంది. పాపం అవమానం తెలియని ఆ అమ్మాయిని మన ఊరి కోసం బలి ఇవ్వడమంటే నాకెందుకో చాలా భయంగా అనిపిస్తూ ఉంది. కానీ నేను ఆ అమ్మాయిని అస్సలు ఒప్పుకోను. మా ఇంట్లో కూడా నిన్న రాత్రి చాలా పెద్ద గొడవయింది. నా కొడుకు నా మాట వినకుండా ఖచ్చితంగా ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని చెప్పి చాలా పట్టుపట్టాడు. కానీ నేను మూర్ఖుడిలాగా అది జరగని పని అని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాను. కానీ ఇప్పుడిదంతా మా కొడుకుకి ఎలా చెప్పాలి? వాడికి ఆ అమ్మాయిని ఈ ఊరికి బలి ఇవ్వమని నేను ఎలా నోటిలోంచి అడగాలి? నాకిదంతా చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. ఏదో శాపమో పాపమో అంతా అనుభవిస్తాం, కానీ ఆ అమ్మాయిని చంపడం నాకు మనసు ఒప్పుకోవటం లేదు అని ఈ ఊరి పెద్ద చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. మానవా, ఆ అమ్మాయికి ప్రాణాలకి వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ప్రాణాలు గనక ఇవ్వకపోతే నా ప్రాణాలని తనలో పోసి తనను బతికించుకుంటాను. నేను చావును స్వీకరించి నా ప్రాణాలను తనకి ధారపోస్తాను. ఇది నా శపథం. ఆ పరమశివుడిపై ఆన, ముక్కోటి దేవతలను ఆరాధించే ఈ యొక్క మానవుల సాక్షిగా చెబుతూ ఉన్నాను. ఆ ముక్కోటి పరమశివుడు సాక్షిగా ఆ అమ్మాయిని బతికించుకోగలనన్న నమ్మకం నాకుంది. ఆ పరమేశ్వరుడు మనపై ఎప్పుడూ కృప చూపిస్తాడన్న నమ్మకం నాకుంది. ఇక నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి జరిగే పౌర్ణమి కోసం అన్నీ సిద్ధం చెయ్యి. నీ అబ్బాయితో మాట్లాడి దీనికి ఒప్పించి తీరు.
ఆ అమ్మాయి ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయికి మీ అబ్బాయికి వచ్చే వివాహం నేనే జరిపిస్తాను. ఇది ఊరి పెద్దల మధ్యన నేను చెప్పి నీ కుటుంబ ప్రఖ్యాతిని ఇంకా పెంచుతాను. ఆ పరమశివుడిపై నమ్మకముంచి బయలుదేరు నాయనా అని ఈ మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద సరేనని చెప్పి నేరుగా ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ తన గ్రామంలోనికి ప్రవేశించాడు. ఇంటి వద్దకు చేరుకుని ఈ ఊరి పెద్ద తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, ఒక్కసారి నువ్వు ఆ అమ్మాయిని నా వద్దకు తీసుకుని వస్తావా? ఆ అమ్మాయితో నేను కొంచెం మాట్లాడి తీరాలి. ఒక్కసారి నా వద్దకు తీసుకురా, వెళ్ళు అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద భార్య ఆ అమ్మాయిని నేరుగా తన భర్త వద్దకు ప్రవేశపెట్టింది. ఈ ఒక్క ఊరి పెద్దను చూసిన మరుక్షణమే ఆ అమ్మాయి, నమస్తే మావయ్య గారు. నమస్తే అండి. మీరిప్పుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నిన్న మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నన్ను మీ కోడలిగా చేసుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవ్వరినీ బాధ పెట్టకుండా నేనే రేపిక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నా వల్ల బాధపడినందుకు నన్ను క్షమించండి. మీ పట్ల మీ అబ్బాయికి ఎంతో గౌరవం, నమ్మకం ఉంది. అలా అని ఇప్పుడు నేను మధ్యలో వచ్చి మీ ఇద్దరి మధ్య నేను గొడవ పెట్టలేను. నేనే మీ అబ్బాయికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని చాలా బాధపడుతూ చెబుతూ ఉంది ఆ అమ్మాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, అరే అమ్మా, నువ్వంతలా బాధపడకు. నేనే ఇప్పుడు నీకు క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ ఊరి భవిష్యత్తుతో పాటు మా కుటుంబం యొక్క మనుగడ కూడా అంతా నీపై ఇప్పుడు ఆధారపడి ఉంది. నేను నీకు స్వార్థంతో ఈ మాటలు చెప్పడం లేదు. నువ్వన్నది నిజమే. నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నాకిష్టం లేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడి ఆజ్ఞ మేరకు నిన్ను నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటి కోడలిగా స్వీకరిస్తాను. అందుకుగాను నువ్వు నాకొక సహాయం చేసి తీరాలి. అది సహాయం అనుకుంటావో లేక నా స్వార్థం అనుకుంటావో నీ ఇష్టం అని ఈ ఊరి పెద్ద ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ అమ్మాయి, అరే మీరిలా అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. చెప్పండి, ఏ పనైనా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను మీ ఇంటి కోడలినవుతున్నానంటే నాకంతకు మించిన భాగ్యం లేదు. మీ అబ్బాయి మీ ఇంట్లోనే ఉంటూ మీ దగ్గర మీకు సేవలు చేసుకుంటూ బ్రతకడమే నాకెంతో ఇష్టం. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనండి. చెప్పండి, ఏ పనైనా నేను చేస్తాను అని ఆ అమ్మాయి చాలా సంతోషపడుతూ ఉంది. ఆ మాటలు వింటున్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో దేవుడా, నీ సంతోషం చూసి ఆనందపడాలో లేక నేను చెప్పే మాట విని నువ్వేమంటావో అని నాకు భయపడాలో నాకు అర్థం కావటం లేదు. అమ్మా, సరే, ఇక ఆ భగవంతుడిపై భారం వేసి నేను నీకు నిర్భయంగా చెప్పేస్తున్నాను. ఈ ఊరి యొక్క శాపం గురించి నీకు తెలియకపోవచ్చు. నా కుటుంబానికున్న శాపం గురించి కూడా నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ ఊరి పరిస్థితులు నా కుటుంబం బాగుపడాలన్నా ఒకే ఒక చర్య చెయ్యాలి. అదే నీ ప్రాణబలి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద భార్యతో పాటు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, అరే ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకిష్టం లేకపోతే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించాలి, కానీ ఇలా ప్రాణాలు తీస్తానంటున్నారేంటి? ఇది మీరు కావాలనే చేస్తున్నారు కదా. పాపం అన్యం పుణ్యం ఎరుగని ఆ అమ్మాయిని చంపడానికి మీకు ఏమి హక్కుందండి? అమ్మా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కావాలంటే మా అబ్బాయిని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి నీ ప్రాణాలు తీసుకోకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ ఊరి పెద్ద భార్య చెబుతూ ఉండగా ఆ అమ్మాయి మాత్రం ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉంది, అరే ఆంటీ, మీరంతలా బాధపడకండి. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకిప్పుడు అమ్మా నాన్న ఎవరైనా సరే ఉన్నారంటే అది మీరిద్దరే. నేను ఖచ్చితంగా మావయ్య గారు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలు తీసుకోవడానికి నేను సర్వం సిద్ధంగా ఉన్నాను. ఈ ఊరి కోసం, మీ కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తానండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేనంతా సర్వం సిద్ధంగానే ఉన్నానండి అని ఈ అమ్మాయి ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, చాలా సంతోషమమ్మా. ఎంతో సులభంగా నేనడిగిన క్షణానికే నీ ప్రాణాలు ఈ ఊరి కోసం సమర్పించడానికి సర్వం సిద్ధమయ్యాదు. నీలాంటి అమ్మాయిని నేను కాదన్నానని ఇప్పటి వరకు చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను గర్వపడుతూ ఉన్నాను. కానీ అమ్మా, నీ ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదు. ఆ పరమశివుడిపై భారం వేసి ఆ మాంత్రికుడే ఇదంతా నాకు చెప్పాడు. నిన్ను తిరిగి మరలా బ్రతికిస్తానని ఆ పరమశివుడిపై ఆనవేసి చెప్పాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు అంటే నాకు ఆ పరమశివుడి మాటే. ఖచ్చితంగా నువ్వు తిరిగి మళ్ళీ బ్రతుకుతావని, మా ఇంటి కోడలవవుతావని నాకు పూర్తి నమ్మకముందమ్మా. కాని ఈ విషయమంతా నా కుమారుడికి తెలియకుండా జాగ్రత్తపడు.
ఎందుకంటే వాడికి ఇటువంటి వాటిపై పూర్తిగా నమ్మకాలు లేవు. ఈ మూఢనమ్మకాలు అని వాడు నన్ను కొట్టిపారేస్తాడు. ఈ ఊరి బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా. వచ్చే పౌర్ణమికి నువ్వు సిద్ధంగా ఉండు. పసుపు చీర కట్టుకొని ఈ ఊరంతా నడుచుకుంటూ వెళుతూ ఉండాలి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ గుడికి ఎదురుగా నిన్ను బలిస్తాం. ఆ మాంత్రికుడు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన నీ యొక్క దేహానికి తిరుగు మరలా ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా నాకు అతనిపై నమ్మకముంది. వెళ్ళు, నువ్వు అంతా సిద్ధం కావు అని ఈ ఊరి పెద్ద ఆ అమ్మాయితో చీకటి లోకం, మౌన అరుపులు, కళ్ళెదుట నిజం, భయంకరమైన నిజం. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నీడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే, మరణం మాటల్లో నవ్వుతోంది. నువ్వు వింటున్నది కథ కాదు, ఇది నీ భయాల ప్రతిధ్వని. ఒక అడుగు ముందుకేసావంటే వెనక్కి తిరగడం లేదు. ఫెయిరీ స్టోరీస్, చీకటి కథల లోకం. ప్రతి కథలో పాఠం, ప్రతి మాటలో శాపం. ఫెయిరీ స్టోరీస్, నీడల నడుమ నిజం. విను వణుకు, మరచిపోలేని క్షణం. బొమ్మల కళ్ళలో జీవం దాగి, నవ్వుల్లోనే శవం నిద్రపోతోంది. కథ ముగిసిందని అనుకుంటే